హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినపోతున్న కథ పట్టుకుంటే 10,000. ఒక రాజధానిలో భీమన్న అనే గజ దొంగ ఉండేవాడు. రాజు వాణ్ణి పట్టుకోవటానికి విశ్వ ప్రయత్నాలు చేసి సాధ్యం కాక వాణ్ణి పట్టించిన వారికి 10,000 వరహాల బహుమానం ప్రకటించాడు. కానీ దాన్ని గెలుచుకున్న వాళ్లే లేకపోయారు. ఒకసారి భీమన్న ఒక ధనవంతుడి ఇంటికి దొంగతనానికి వెళ్ళాడు. వాడు పై అంతస్తుకు వెళ్ళగానే ఇంటి నౌకర్ను చూసి దొంగ దొంగ అని కేకలు పెడుతూ అన్ని వైపుల నుంచి పట్టుకోవడానికి వచ్చారు. భీమన్న దూరంగా ఉన్న మామిడి చెట్టు మీదకి దూకి పక్క ఇంటి ఆవరణలోకి అదృశ్యమైపోయాడు. నౌకర్లు వాణ్ణి పట్టుకోలేని నిరాశ చేసుకున్నారు. నిజానికి భీమన్న చెట్టు మీద నుంచి పట్టు తప్పి కింద పడి గట్టి దెబ్బతిని లేవలేకపోయాడు. వాడు పడిన ఆవరణ రామశాస్త్రి అనే వైద్యుడిది. భీమన్న దేక్కుంటూ వెళ్ళి చావడిలో మందులు తయారు చేస్తున్న రామశాస్త్రిని వైద్యం చేయమని కోరాడు. రామశాస్త్రి భీమన్న గాయాన్ని పరిశీలించి లోపలికి వెళ్ళాడు. లాంతర్ తీసుకొని దొడ్డిగుమ్మాన బయటికి పోతున్న రామశాస్త్రిని చూసి ఎక్కడికండి అని భార్య అడిగింది. రామశాస్త్రి గొంతు తగ్గించి మన అదృష్టం పండిందే, ఆ వచ్చినవాడు భీమన్న. వాణ్ణి రాజభటులకు పట్టించామంటే మహారాజు 10,000 వరహాలు ఇస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిన రామశాస్త్రి ఎంతసేపటికి రాకపోయేసరికి భీమన్నకు అనుమానం వేసి ఎక్కడికి పోయాడు నీ మొగుడు అని రామశాస్త్రి పెళ్ళాన్ని గద్దించి కత్తి చూపి భయపెట్టాడు. దాంతో రామశాస్త్రి పెళ్ళం నిజం చెప్పేసింది. భీమన్న ఆవేశపడి లాభం లేదని గ్రహించి నన్ను అప్పగిస్తే మహారాజు గారు 10,000 వరహాలు ఇస్తా అన్నారు, నన్ను కాపాడితే 1,00,000 వరహాలు ఇస్తాను, నన్ను ఎక్కడైనా దాచు అన్నాడు. రామశాస్త్రి భార్యకు ఆశ పుట్టింది. ఆమె భీమన్నను ధాన్యపు గాదిలో దాచి భర్త రాజభటులతో రాగానే వాడు నన్ను కొట్టి పారిపోయాడండి అని శోకాలు పెట్టింది. రాజభటులు వెళ్ళగానే భీమన్న బయటికి వచ్చాడు. వాణ్ణి చూసి రామశాస్త్రి ఉలిక్కిపడ్డాడు. భార్య అతనితో అంతా చెప్పింది. రామశాస్త్రి భీమన్న గాయాలకు మందు రాస్తూ మాకు డబ్బు ఎలా అందుతుంది, నీతో రావటం ప్రమాదం కదా అన్నాడు. భీమన్న ఒక బిళ్ళ తీసిచ్చి ఇది నా వాళ్లకు చూపించు, వాళ్ళు నీకు 1,00,000 వరహాలు ఇస్తారు, నువ్వు డబ్బు తీసుకొని తిరిగి వచ్చాక నన్ను వదిలిపెట్టు అంటూ ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో రామశాస్త్రికి చెప్పాడు. రామశాస్త్రి తృప్తిపడి దొంగల స్థావరానికి వెళ్ళాడు. అతనికి 1,00,000 వరహాలు అందాయి. అయితే దొంగలు అతనికి తెలియకుండా అతని వెనకగా వచ్చి రామశాస్త్రి ఇల్లు చేరగానే అతన్ని బంధించి తమ నాయకుడిని విడిపించారు. భీమన్న 1,00,000 వరహాలు తిరిగి తీసుకోవటమే కాక రామశాస్త్రి చిన్న కొడుకుని లాక్కుపోతూ 10,000 వరహాలు ఇచ్చి నీ కొడుకుని విడిపించుకో అన్నాడు. రామశాస్త్రి గొల్లుమన్నాడు. ఆయన తన దురవస్థకు తన వద్ద వైద్యం నేర్చుకుంటున్న శంభుతో చెప్పుకున్నాడు. శంభు ధైర్యశాలి. శంభు రామశాస్త్రికి ఒక ఉపాయం చెప్పాడు. 2 రోజుల అనంతరం భీమన్న వచ్చి రామశాస్త్రిని ఏం చేశావు అని అడిగాడు. ఇంతకు ముందే కదయ్యా ఇచ్చాను, నువ్వు మళ్ళీ 10,000 తీసుకుని పాడుబడ్డ శివాలయం దగ్గరికి రమ్మంటివి, ఇలాగైతే ఎలా చచ్చేది అని రామశాస్త్రి ఏడుస్తూ అన్నాడు. నేను రావటం ఏమిటి, అబద్ధం అని భీమన్న గర్తించాడు. అలాగంటే ఏం చెప్పను, రేపు అర్ధరాత్రి రమ్మని మరీ చెప్పావు, ఒకవేళ నీ అనుచరుడు ఎవడైనా నీ వేషంలో వచ్చాడా అన్నాడు రామశాస్త్రి. భీమన్న కూడా అనుమానం వేసింది. రేపు అర్ధరాత్రి నేను అక్కడికి వచ్చి గమనిస్తాను, అబద్ధమని తేలితే నిన్ను చంపేస్తాను అన్నాడు. మర్నాడు అర్ధరాత్రి రామశాస్త్రి శివాలయం దగ్గర కూర్చుని ఉన్నాడు. ఇంతలో ఒక ముసుగు మనిషి వచ్చి డబ్బు తెచ్చావా అని అడిగాడు. నిన్న నువ్వు వెళ్ళాక నేను అసలు భీమన్న అంటూ మరొకడు వచ్చాడు. అసలు భీమన్న ఎవరో తెలిస్తే కానీ డబ్బేను అన్నాడు రామశాస్త్రి. నేనే అసలు భీమన్నను అంటూ ముసుగు వ్యక్తి రామశాస్త్రి నుంచి డబ్బు సంచి లాక్కున్నాడు. ఇదంతా మాట నుండి చూస్తున్న భీమన్న ముసుగు వ్యక్తి మీద పడ్డాడు. ముసుగు వ్యక్తి సిద్ధంగానే ఉండి భీమన్నను గట్టిగా పట్టుకున్నాడు. వెంటనే రామశాస్త్రి భీమన్నను తాళాలతో బంధించేశాడు. శంభు ముసుగు తొలగించి దొంగ చిక్కాడండి అన్నాడు. ఇద్దరు కలిసి భీమన్నను రాజభటులకు అప్పగించారు. భీమన్న దొరకగానే అతడు అనుచరులు దొరికారు. రామశాస్త్రి కొడుకు ఇంటికి వచ్చేశాడు. రామశాస్త్రికి 10,000 వరహాల బహుమానం లభించింది. ఇది న్యాయంగా నీదే అన్నాడు రామశాస్త్రి శంభుతో. గురుదక్షిణ కింద మీరే తీసుకోండి అన్నాడు శంభు.